రేపే అతిపెద్ద అమావాస్య, మౌని అమావాస్య. పుష్య అమావాస్యకి మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. 100 సంవత్సరాలకు వస్తుంది. ఇది ఈ సంవత్సరంలోనే మొట్టమొదటి అమావాస్య. ఈ అమావాస్యతో ఈ పుష్యమాసం పూర్తయిపోతుంది. తర్వాత ఇక మాఘమాసం వస్తుంది. మాఘ స్నానాలు చేయటం మొదలు పెడతారు. ఇలా చాలా అద్భుతమైన అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగినది అమావాస్య. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరూ కూడా ఈ కూరను తినకూడదు. కాదని ఈ అమావాస్య రోజు ఈ కూరను వండినా లేదా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. పొరపాటున కూడా మౌని అమావాస్య రోజు ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. అప్పుల పాలైపోతారు. ఈ పుష్య అమావాస్య అనేది శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు తెలియక ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది. శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు. మహాపాపం తగులుతుంది. నరకానికి పోతారు. కష్టాలలో కూరుకొని పోతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ ఈ మౌని అమావాస్య రోజున ఏ కూరను తినకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య మహాశక్తివంతమైనది కనుక ఈరోజు కాకులను, కుక్కలను, గోవులను పొరపాటున కూడా కుట్టకూడదు, హింసించకూడదు. అలాగే ఈరోజు పాత వస్తువులను ఎవరికైనా ఇవ్వటం కానీ లేదా బయట పడేయటం కానీ చేయకూడదు. అంటే పాత బట్టలు, పాత చెప్పులు, పగిలిన అద్దాలు, పాత చెక్క వస్తువులు ఇలాంటివి ఏమీ కూడా బయట పడేయకూడదు. అమావాస్య రోజు ఇలా పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళసూత్రాలలోని పూసలను పొరపాటున కూడా మార్చకూడదు. ఇంటి ముందు పొరపాటున కూడా ముగ్గు వేయకూడదు. పితృదేవతల శాపం తగులుతుంది. స్త్రీలు ఈరోజు తల విరబోసుకొని తిరగకూడదు. దుష్ట శక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా బెండకాయను మరియు బీరకాయను వండకూడదు. అలాగే తినకూడదు కూడా. మన ఇంట్లోని ఆడవారు ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. ఆడవారు వండకుండా ఉంటే ఇంట్లో ఎవరు కూడా తినకుండా ఉంటారు. కనుక స్త్రీలు ఈరోజు ఈ 2 కూరలను వండవద్దు. కేవలం కూరలనే కాదు, వేరే ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అంటే కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, పప్పులో లేదా సాంబార్లో వేసుకొని కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా బెండకాయను, బీరకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే బెండకాయను, బీరకాయను తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు బెండకాయ, బీరకాయ వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏ రకమైన నాన్ వెజ్ను ఈరోజు తినకూడదు. మామూలుగా అయితే అందరూ ఆదివారం రోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు. కానీ కొంతమంది ఆదివారం ఒక్కరోజే కాకుండా వారంలో వేరే రోజుల్లో కూడా తింటారు. ఒక్కొక్క రోజు కూడా మాంసం తింటారు. అంటే వారానికి 2 సార్లు నాన్ వెజ్ తినాలని అనుకుంటారు. అంటే ఆదివారం ఒక్కరోజే కాకుండా
మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం, శనివారం ఇలా ఏదో ఒక రోజు కూడా నాన్ వెజ్ తింటారు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే మీరు అలా వారానికి 2 సార్లు నాన్ వెజ్ తినండి, తప్పులేదు. కానీ అలా తినేవారు ఈ బుధవారం రోజు మాత్రం తినకండి. ఎందుకంటే ఈ బుధవారం రోజు మౌని అమావాస్యతో కలిసి వచ్చింది. ఈ మౌని అమావాస్య అనేది గొప్ప శక్తులు కలిగిన రోజు. ఈరోజు కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తినాలి. కూరలో ఉప్పు కారాలు తగ్గించుకొని తినాలి. నాన్ వెజ్ను అసలు తినకూడదు. పొరపాటున కూడా ఈ మౌని అమావాస్య రోజున నాన్ వెజ్ తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది, రోగాలు వస్తాయి. స్వయంగా శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు ఎవరు కూడా మాంసాహారం తినవద్దు, అలాగే వండవద్దు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, పకోడీలు, బజ్జీలు, ఫ్రైడ్ రైస్లు, మంచూరియా, మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ను తినకూడదు. చాలామంది పిల్లలు, యువకులు సాయంత్రం అవ్వగానే సరదాగా నూడిల్స్ బండ్ల దగ్గరకు వెళ్ళి, బజ్జీల బండ్ల దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఇలా ఒక్కరోజు నీచు కలిసినవి తినకండి. అంటే గుడ్డు లేదా మాంసం కలిసినవి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు ఇలా ఏ విధమైనటువంటివి కూడా నాన్ వెజ్ కలిసినవి తినకూడదు. కావాలంటే మీరు నాన్ వెజ్ కలవనివి తినండి. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాదని ఈ మౌని అమావాస్య రోజున ఏ రూపంలో అయినా సరే నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు. శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు. నరకానికి పోతారు. పొట్టలో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పాడైపోతుంది. కనుక ఈరోజు ఎవరు కూడా మాంసాహారం తినవద్దు. జాగ్రత్తగా ఉండండి. బెండకాయ, బీరకాయ, మాంసము ఈ 3 కూరలను కూడా ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. అప్పుల పాలైపోతారు. అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. మహాపాపం తగులుతుంది. నరకానికి పోతారు. ఫ్యూచర్లో అనేక సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక కష్టాలు రాకుండా ఉండాలంటే ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.